హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము డాక్టర్లు ఇంజనీర్ల గురించి మాట్లాడుకున్నాం. కానీ అసలు ఈ ప్రపంచాన్ని నడిపించే డబ్బు గురించి, బిజినెస్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఫ్యూచర్ లో ఒక పెద్ద కంపెనీకి CEO అవ్వాలని ఉందా? లేదా సొంతంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలనే ఆశ ఉందా? స్టాక్ మార్కెట్ ఎలా పని చేస్తుంది? బ్యాంకులు వేల కోట్ల బిజినెస్ ఎలా చేస్తాయి? పెద్ద పెద్ద కంపెనీలు లెక్కలు ఎవరు చూస్తారు? వీటన్నిటికీ సమాధానం ఒక్కటే, కామర్స్. చాలా మంది కామర్స్ అంటే కేవలం లెక్కలు రాని వాళ్ళు తీసుకునేది అని తప్పుగా అనుకుంటారు. కానీ నిజానికి ప్రపంచంలోని అత్యంత గౌరవప్రదమైన, అత్యధిక జీతం వచ్చే చార్టెడ్ అకౌంటెంట్, CA వంటి కోర్సులకు ఇదే పునాది. ఈ రోజు వీడియోలో కామర్స్ తీసుకుంటే మీ లైఫ్ ఎలా సెటిల్ అవుతుందో, కామర్స్ లో ఉన్న టాప్ కెరీర్ ఆప్షన్స్ ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం. కామర్స్ CEC అండ్ MEC. CEC సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. MEC మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్. CEC మరియు MEC లలో ఉన్న టాప్ కెరీర్ ఆప్షన్ ఏంటో తెలుసుకుందాం. ప్రొఫెషనల్ కోర్సెస్, ఇవి కామర్స్ స్టూడెంట్స్ కి మోస్ట్ పవర్ఫుల్ ఆప్షన్స్. అందులో CA చార్టెడ్ అకౌంటెంట్స్ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర. అకౌంట్స్, ట్యాక్స్ మరియు మీరు ఎడిటింగ్ లో మీరు ఎక్స్పర్ట్ అవ్వచ్చు. CS కంపెనీ సెక్రటరీ, ఒక పెద్ద కంపెనీకి మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ చట్టపరమైన విషయాలను చూసుకునే అత్యున్నత పదవి. CMA కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, కంపెనీల ఖర్చులను తగ్గించి లాభాలను పెంచే మేనేజ్మెంట్ నిపుణులు. నెక్స్ట్, మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ రంగంలో లీడర్ అవ్వాలనుకుంటే BBA లేదా BBM బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. దీని తర్వాత MBA చేస్తే టాప్ కంపెనీలో లక్షల ప్యాకేజీతో మేనేజర్ హోదాలో సెటిల్ అవ్వచ్చు. హోటల్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్, టూరిజం, పెద్ద పెద్ద హోటల్ మరియు ఈవెంట్స్ నిర్వహించే క్రేజీ కెరీర్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, డబ్బుతో డీల్ చేసే రంగాలు. బ్యాంక్ మేనేజర్, ప్రొబేషనరీ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు పొందవచ్చు. స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్ విశ్లేషకులుగా లేదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లుగా రాణించవచ్చు. ఇన్సూరెన్స్ విభాగంలో, ఇన్సూరెన్స్ రంగంలో అడ్వైజర్లుగా మరియు ఆఫీసర్లుగా స్థిరపడవచ్చు. నెక్స్ట్, డిజిటల్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్స్, డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవడం, డేటా అనాలైసిస్, బిజినెస్ డేటాని విశ్లేషించి భవిష్యత్తును అంచనా వేయడం. CEC మరియు MEC ఎవరికి సెట్ అవుతుంది? మై డియర్ ఫ్రెండ్, CEC అండ్ MEC అసలు ఎవరికి సెట్ అవుతుంది? ఈ లక్షణాలు గనక మీలో ఉంటే, మీరు ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. లాజిక్ అండ్ అనలైటిక్, మీకు లెక్కలతో ఆడుకోవడం, లాజికల్ గా ఆలోచించడం ఇష్టమా? అయితే మీరు కామర్స్ లో కింగ్ కావచ్చు. అలాగే కమ్యూనికేషన్, ఇతరులతో మాట్లాడడం, డీల్స్ క్లోజ్ చేయడం వంటి స్కిల్స్ ఉన్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్. మనీ మేనేజ్మెంట్, బిజినెస్ ఎలా జరుగుతుంది, డబ్బు ఎలా సంపాదించాలి అనే క్యూరియాసిటీ ఉంటే ఈ ఫీల్డ్ మీకోసమే. MEC వారికి స్పెషల్ నోట్ ఏమిటంటే, మీకు మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండి కామర్స్ వైపు వెళ్ళాలనుకుంటే MEC బెస్ట్ చాయిస్. ఇది మీకు డేటా సైన్స్, ఎకనామిక్స్ లో గొప్ప అవకాశాలను ఇస్తుంది. ప్రపంచపు ఎకనామీని మీ చేతుల్లోకి తీసుకోవాలా, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ లీడర్ గా ఎదగాల అయితే మీ కెరీర్ స్టార్ట్ చేయడానికి బెస్ట్ దారి ఏదైనా ఉందంటే అది కామర్స్ మాత్రమే. మై డియర్ ఫ్రెండ్స్, చూశారుగా, బిజినెస్ రంగంలో రాణించాలనుకునే వారికి కామర్స్ ఒక వరము. అయితే మీలో కొందరికి ఒక పెద్ద కళ ఉండొచ్చు. సమాజంలో మార్పు తీసుకురావాలని, ఒక పవర్ఫుల్ పొజిషన్ లో కూర్చోవాలని ఆశ ఉందా? మీ పేరు పక్కన IAS, IPS అని రాసుకోవాలని ఉందా? దేశాన్ని పాలించే వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలని ఉందా? చట్టం మీద, రాజ్యాంగం మీద పట్టు సాధించి లాయర్ లేదా జడ్జ్ అవ్వాలనుకుంటున్నారా? చాలా మంది తక్కువ చేసి చూసే ఒక గ్రూప్ వాస్తవానికి దేశాన్ని నడిపించే అధికారులను తయారు చేస్తుంది. ఆ పవర్ఫుల్ గ్రూప్ ఏమిటి? అందులో ఉండే సబ్జెక్టులు మీ కెరీర్ ని ఎలా మారుస్తాయి? సివిల్ సర్వెంట్ అవ్వాలంటే బెస్ట్ దారి ఏది? ఇవన్నీ మనము పార్ట్ 4 HEC అండ్ ఆర్ట్ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాము. మీకు కలెక్టర్ అవ్వాలని ఉందా? అయితే కింద yes అని కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ అస్సలు మిస్ అవ్వకండి. See you there. Thank you so much. మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ పేరెంట్స్, మీ అందరికీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.